డెఫినెట్గా సర్ప్రైజింగ్గా ఉంటుందండి ఫిల్మ్. ఓకే. అంటే మీరు ఇంతవరకు చూడని స్టోరీ వరల్డ్ డెఫినెట్గా ఎలా ఉండాలనుకుంటారో అలా ఉంటుంది. ఎంత ఎక్స్పెక్టేషన్స్కైనా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను నేను, బికాజ్ ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి మోర్ ఓవర్. సో అది కొంచెం కొత్త స్టోరీ వరల్డ్ కంప్లీట్గా ఇప్పటిదాకా ఎప్పుడు చూడని ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఓపెనింగ్ రోజు ఏంటంటే ఒక క్లిప్ బయటకు వచ్చింది, మీరు నాని గారితో ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్ సినిమా చేస్తున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఆ క్లిప్ బయటకు వచ్చి నాని గారితో చెప్పిన ఆ స్క్రిప్టే ప్రభాస్ గారితో చేస్తున్నారని ఒక చిన్న రేజ్ అయింది అందరికి డౌట్. సో ఇస్ ఇట్ ట్రూ? ఆ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ లేదండి, అసలు ఆ కథకి ఈ కథకి సంబంధమే లేదు. నేను నాకు చెప్పాను ఇద్దరు కూడా ఎవరు అడిగితే ఇలాగే. నేను ఆర్మీ బ్యాక్డ్రాప్లో చాలా కథలు రాస్తున్నాను. ఓకే. ఇది ఇది ఏం బ్యాక్డ్రాప్ ఏంటి అనేది తెలుసుకుంటారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది ఏంటి అనేది. అది డెఫినెట్గా సర్ప్రైజ్ చేస్తుంది, తెలుస్తుంది అప్పుడు. అంటే ఇది ఏ కథ అనేది జనాలకు చూసిన తర్వాత వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. అదే ఎవరైతే ఇది ఆ కథ అన్నారో, ఇది నాని గారితో అనుకున్న కథ ఇది కాదు. నానికి అనుకున్న కథ కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ అసలు ఆల్టుగెదర్. అసలు ఆర్మీ బ్యాక్డ్రాప్ లో టోటల్ ఎన్ని ఉన్నాయి స్క్రిప్ట్లు మీ దగ్గర? 6 స్టోరీస్. 6 స్టోరీస్, అందులో ఇది ఒకటి. ఓకే. ఇది పర్టికులర్లీ ప్రభాస్ గారి కోసం రాసింది. ఇది నేను అనుకుని రాసింది. మీ దగ్గర ఉన్న ఐడియాస్ ని డెవలప్ చేస్తారు ప్రభాస్ గారి కోసం, ఒకటి ఐడియా దాన్ని ప్రభాస్ గారి కోసం రాసింది. ఇది ముందరున్న కథ బ్యాంకుల నుంచి తీసింది కాదు. ఓకే. సో దానివల్ల కూడా ఒక టైం పట్టింది ఈ కథ ఎగ్జిక్యూట్ అవ్వడానికి. ఆల్మోస్ట్ 1 year పైన రాసింది ఈ కథ. సీతారామన్ తర్వాత ఇమాన్వి గారిని ఎలా తీసుకున్నారు? అంటే మీ హీరోయిన్స్ లో కొంచెం అట్రాక్టివ్నెస్ ఉంటది, అందరు ఇప్పుడు ఒక గ్రాప్ చేసింది ఆ అమ్మాయి అటెన్షన్ ని ఓపెనింగ్ నుంచే. నేను ఇన్స్టాలోనే చూసాను, నేను కూడా ఒక అమ్మాయిని. అందరు చూసినట్టే నేను చూసాను. బట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు ఒక చాయిస్ ఉంది కాబట్టి అమ్మాయి అందులో క్లాసికల్ డాన్సర్ బాగా. సో ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగా సూట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో చేయటానికి. సో దానివల్ల అప్రోచ్ అవ్వటం, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండటం, యాక్టింగ్, తర్వాత పిలిపించడం, 2-3 ఇది ఒక 1 week అలా ట్రావెల్ అవ్వటం. సో తెలుగు ఏంటి ఇదేంటి అని అద్భుతంగా చేస్తుంది ఆ అమ్మాయి. ప్రభాస్ గారి లుక్ ఎలా ఉండబోతుంది, క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఆయన లుక్ చెప్పాను కదా, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ అ సర్ప్రైజ్ ఫర్ షూర్. అవునా? ఆయన ఎస్పెషల్లీ ఆయన క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు అందరు. ఎలా ఉండబోతుంది ఆర్మీ బ్యాక్డ్రాప్ అంటే? ఆ లుక్ కానీ ఆ క్యారెక్టర్ కానీ ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది నేను మాటల్లో కూడా చెప్పలేను. అది ఒక వీడియో ఓపెనింగ్ రోజు బయటకు వచ్చింది, బాగా వైరల్ అయింది. అది ప్రభాస్ గారితో సినిమా చేస్తారంటే అసలు రియాలిటీ ఉండాలండి, అసలు ఊహకు కూడా అందదు, నేను అసలు ఇంపాసిబుల్ ప్రభాస్ గారితో సినిమా ఏంటి అని. సో షాకింగ్ లా మాట్లాడారు, అసలు అది అసాధ్యం అన్నట్టు చెప్పారు. కట్ చేస్తే మీ ఓపెనింగ్ రోజు అది బయటికి తీసుకొచ్చి, సో అసాధ్యం అనుకున్నారు ఈయన చేస్తున్నారు ఇప్పుడు ఫైనల్లీ ప్రభాస్ గారితో అని తీసుకొచ్చి, అప్పుడు అలా అన్నారు, ఇప్పుడు ఫైనల్ గా ప్రభాస్ గారితో చేస్తున్నారు. దాని ఏమంటారు, డెస్టినీ అంటారు కదా. సో డెస్టినీ కార్డ్స్ ప్లే చేసి అలా కనెక్ట్ చేసింది. ప్రభాస్ గారితో వర్క్ చేయడం అనేది డెఫినెట్గా ఏ డైరెక్టర్కైనా ఒక డిలైటే. అంటే ఇప్పుడు దాని అంటారు అన్ని నదులు కలిసి వెళ్ళి ఫైనల్గా ఎక్కడికి ట్రావెల్ అయినా వెళ్ళి సముద్రంలో కలుస్తాయి అంటారు కదా. దట్ ఈస్ అ బిగ్ స్టార్. ఎవరైనా ఆయనతో చేయడం అనేది ఒక అదృష్టం లాంటిదే. అది నాకు కొంచెం ఎర్లీగా వచ్చింది అనుకుంటున్నాను నేను. అది ఆయన గొప్పతనం అండ్ ఆ కథకున్న స్ట్రెంగ్త్. ఆ ప్లేస్లో ఎవరున్నా జరుగుతుంది. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి అంటే ఆయన సీతారామం ఈవెంట్కి గెస్ట్గా వచ్చారు. సో ఆ తర్వాత మెటీరియలైజ్ అయిందా, లేదంటే ముందు నుంచి ప్రభాస్ గారితో మీరు అనుకున్నారా? నేను అసలు అనుకోలేదు. సీతారామన్ టైంలోనే కదా ఆ ఇంటర్వ్యూ కూడా జరిగింది, అప్పుడే చెప్పాను నేను. ఓకే. సో దాని తర్వాత ఈ కథ, ఈ ఐడియా నేను రవి గారు డిస్కస్ చేసినప్పుడు ఇది చేద్దాం ప్రభాస్ గారితో అని ఇది పుష్ చేయడం జరిగింది. సో ఆయన మీ స్టోరీ విన్నప్పుడు గట్ట ఎక్సైట్మెంట్ గట్ట ఎలా ఉంది ప్రభాస్ గారికి? ఎందుకంటే సీతారామం ఈవెంట్కి వచ్చి మీ గురించి మాట్లాడారు ఆయన ఎక్సైటెడ్. ఇవన్నీ టూ ఎర్లీ టు టాక్, టైం ఉందని చాలా. ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రభాస్ గారి సినిమా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అలాట్.